ఏనా నిజం చెప్పు. అసలు ఇంతమంది అబద్ధాలు ఆడతారని అయితే మాత్రం నేను అనుకోవట్లేదు. ఏం జరుగుతుంది, అసలు నీ ప్రాబ్లం ఏంటి? సార్ నాకు కోరిక ఎక్కువ సార్. కోరికలు ఎక్కువ. ఒక్కొక్కరిని వాడుకొని వదిలేద్దాం అని ఒక్కొక్కరిని ఒక్కొక్కలా పెళ్లి చేసుకున్నాం. చేసుకున్నావు, మ్యారేజ్ అయితే చేసుకున్నావు కానీ కాదు, ఎందుకు కలవటానికి పెళ్లికి సంబంధం ఏంటి? ఏదో ఫ్రెండ్షిప్ అని అంటున్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటున్నారు కదా, అలా కానిచ్చేసి ఉంటే అయిపోయి ఉండేదిగా. లేదు సార్, ఒక్కొక్కరిని ఒక్కొక్క పెళ్లి చేసుకున్నా. ఒక అమ్మాయిని స్నాప్చాట్లో, ఒక అమ్మాయిని వాట్సాప్లో, ఒక అమ్మాయిని ఇన్స్టాగ్రామ్లో. అమ్మ నీకున్న ఇంకా రిమైనింగ్ 5 ఫోన్ నెంబర్లు మిగతా వాళ్ళకి తెలియదు కదా. తెలియదు. ఒకరికి తెలిసిన నెంబర్ ఇంకొకరికి తెలియదు. సో ఫోన్లో ఉన్న పర్పస్ అది అది కాదురా బాబు. ఒకరిని వాడుకుంటావు అంటే ఏంటి? అంటే వేరే వేరే వాళ్ళు కావాలా? నేను ఇందాక అన్నట్టుగా సోమవారం, మంగళవారం, బుధవారం అలాగా అవును ఒకరిని వాడుకున్న వాళ్ళని ఇంకో రోజు వాడుకో. అది నీ మెంటాలిటీ, నీ సైకాలజీ అది. అవును సార్. ఎందుకమ్మా ఇంతమంది ఎందుకు? అంటే వాళ్ళు ప్రెషర్ పెట్టారా పెళ్లి చేసుకోండి నన్నని, లేదంటే నీకే వాళ్ళకి ఆ వరం ఇచ్చావా? మాటలతోనే ఇంకా అక్కడ